నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ బులెటిన్. బిజినెస్ బులెటిన్ లో ముందుగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ను చూద్దాం. మన దేశంలోని విదేశీ మారక నిల్వల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి శుక్రవారం వెల్లడిస్తుంది. అదే విధంగా నిన్న కూడా ప్రకటన చేసింది. అందులోని అంశాలను పరిశీలిస్తే అక్టోబర్ 24తో ముగిసిన వారంలో ఇండియాలో ఫారెక్స్ రిజర్వ్ $6.925 బిలియన్ తగ్గాయి. తద్వారా $695.355 బిలియన్ పరిమితమయ్యాయి. అంతకుముందు వారం అంటే అక్టోబర్ 17న ముగిసిన వారంలో ఇవి $4.496 బిలియన్ పెరిగి $702.29 బిలియన్ నమోదయ్యాయి. సమీక్షా వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు $3.862 బిలియన్ తగ్గి $566.548 బిలియన్ పరిమితమయ్యాయి. పసిడి నిల్వల విలువ $3.01 బిలియన్ తగ్గి $105.536 బిలియన్ దిగొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి అర్ధభాగంలో ద్రవ్యలోటుకు సంబంధించి కంట్రోలర్ జనరల్ అకౌంట్స్ CGA డేటా విడుదల చేసింది. నిన్న శుక్రవారం అందుబాటులోకి వచ్చిన ఈ గణాంకాలను పరిశీలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో 5,73,000 కోట్ల ద్రవ్యలోటు నెలకొంది. ప్రభుత్వం చేసే ఖర్చుకి ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి మధ్య తేడాను ద్రవ్యలోటుగా పేర్కొంటారు. ఇది వార్షిక లక్ష్యంలో 36.5% నమోదైంది. ఈ లోటును భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం మార్కెట్ నుంచి లోన్లు తీసుకుంటుంది. అయితే ఈ ద్రవ్యలోటు జీడీపీలో 4.4% అంటే 15.69 లక్షల కోట్లుగా ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లో పేర్కొంది. ఇక ప్రథమార్థం లోటు ఈ అంచనాల్లో 36.5%కి సమానం. ఆర్థిక సంవత్సరం మొదటి భాగంలో ప్రభుత్వానికి 17.3 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. వార్షిక బడ్జెట్ అంచనాల్లో ఇది 49.5%కి సమానం. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSEకి సంబంధించిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ IPO విషయమై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా SEBI కీలక ప్రకటన చేసింది. తద్వారా పెట్టుబడిదారులకు శుభవార్త చెప్పింది. అదేంటో చూద్దాం. మదుపరులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న NSE IPOని ఆచరణలోనికి తీసుకొస్తామని SEBI చైర్మన్ తుహిన్ కాంతా పాండే చెప్పారు. అయితే ఆయన దీనిపై మరింత స్పష్టత ఇవ్వలేదు. ఈ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందో వెల్లడించలేదు. సంస్థ మాజీ అధిపతి మాధవీపురి బుచ్ వెళ్లిపోయాక పరస్పర విరుద్ధ ప్రయోజనాలను బహిర్గతం చేసే విధానంపై సూచనలు ఇచ్చేందుకు కమిటీని ఏర్పాటు చేశామని శుక్రవారం ప్రకటించారు. ఆ కమిటీ ఈ నెల 10లోపు రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్ వ్యయాల నిష్పత్తిపై ఆందోళనలు తొలగించి మరింత క్లారిటీ ఇచ్చేందుకే ఫీజులపై డ్రాఫ్ట్ రూల్స్ విడుదల చేసినట్లు వివరించారు. భాగ్యనగరంలో రక్షణ ఉత్పత్తి రంగ సంస్థలు విస్తరిస్తున్నాయి. మిసైల్స్, డ్రోన్స్, నావిగేషన్ సిస్టమ్స్ ఇలా A to Z ఇక్కడే రూపుదిద్దుకుంటున్నాయి. ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ కంపెనీల సంఖ్య పెరుగుతోంది. అవేంటో తెలుసుకుందాం. హైదరాబాద్ లో ఇప్పటికే DRDO విభాగాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వీటికి తోడు BDL, మిధాని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ హైదరాబాద్ శివార్లో ఏర్పాటయ్యాయి. ఇవి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు. ఇక ప్రైవేట్ సెక్టార్ విషయానికి వస్తే జెన్ టెక్నాలజీస్, అవాంటెల్, అస్త్రా మైక్రోవేవ్, అపోలో మైక్రో సిస్టమ్స్ వంటివి ప్రొడక్షన్ స్టార్ట్ చేశాయి. వీటికి సైతం ఆర్డర్లు వరుస కడుతున్నాయి. ట్రైనింగ్ సిస్టమ్స్, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ అందించే జెన్ టెక్నాలజీస్ సంస్థకు రక్షణ శాఖ నుంచి లేటెస్ట్ గా 289 కోట్ల రూపాయల ఆర్డర్ వచ్చింది. అస్త్రా మైక్రోవేవ్ కు 285 కోట్లకు పైగా ఆర్డర్ దక్కింది. అవాంటెల్ సిస్టమ్ కు చిన్న మధ్యస్థాయి ఆర్డర్లు లభించాయి. రక్షణ రంగ ఉత్పత్తుల కోసం ఇండియా గతంలో విదేశాలపై ఆధారపడేది, కానీ ఇప్పుడు స్వయం సమృద్ధి సాధిస్తోంది. ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలను వెల్లడించింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా ఉన్న ఇండియాలో తయారీతో పాటు రిటైల్ విక్రయశాలలను పెంచడం ద్వారా బలమైన వృద్ధిని కొనసాగిస్తుంది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. యాపిల్ సంస్థ తాజా త్రైమాసికంలో మన దేశంలో రికార్డు స్థాయిలో ఆదాయాలను ఆర్జించింది. ప్రపంచం మొత్తం మీద $102.5 బిలియన్ ఇన్కమ్ నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికం కన్నా ఇది 8% ఎక్కువ కావటం గమనార్హం. కొత్త iPhone 17కి వరల్డ్ వైడ్ గా మంచి స్పందన వచ్చింది. దీంతో డిసెంబర్ క్వార్టర్లో సైతం భారీగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తుంది. సంస్థ చరిత్రలోనే ఈ త్రైమాసిక ఆదాయం అత్యుత్తమం కానుందని పేర్కొంది. అమెరికా, కెనడా, లాటిన్ అమెరికా, పశ్చిమ ఐరోపా, పశ్చిమాసియా, జపాన్, కొరియా, దక్షిణాసియా సహా డజన్ల కొద్దీ మార్కెట్లలో సెప్టెంబర్ క్వార్టర్లో యాపిల్ రికార్డ్ రెవెన్యూ సాధించింది. ఇండియాలో లైఫ్ టైం ఇన్కమ్ రికార్డ్ నమోదు చేసింది. మన దేశ ప్రైవేట్ రంగంలోని ఒక పెద్ద హాస్పిటల్ విదేశాల్లోని ఓ ఆసుపత్రిని టేక్ ఓవర్ చేసుకోబోతుంది. తద్వారా అంతర్జాతీయంగా విస్తరించనుంది. ఆదాయపరంగా దేశంలోని టాప్ 3 ఆరోగ్య సంరక్షణ సంస్థల్లో ఒకటిగా నిలవనుంది. ఆ ఒప్పందం వివరాల్లోకి వెళితే
యూకే దేశానికి చెందిన ప్రాక్టీస్ ప్లస్ గ్రూప్ హాస్పిటల్స్ ను 188.78 మిలియన్ పౌండ్లకు అంటే సుమారు 2,200 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు నారాయణ హృదయాలయ లిమిటెడ్ ప్రకటించింది. 100% ఈక్విటీ షేర్లకు నగదు రూపంలో చెల్లింపు చేయనున్నట్లు తెలిపింది. నారాయణ హృదయాలయ యూకే లిమిటెడ్ ఈ వాటాలను సొంతం చేసుకుంటుందని నారాయణ హృదయాలయ BSEకి సమాచారం ఇచ్చింది. ఒక్కో షేర్ విలువ 3,146.29 పౌండ్లు. మొత్తం షేర్ల సంఖ్య 60,001. ఇక ఒప్పందం కుదిరిన 6 రోజుల్లోపు ట్రాన్సాక్షన్స్ ముగుస్తుంది. ఇక ప్రాక్టీస్ ప్లస్ గ్రూప్ హాస్పిటల్స్ యూకేలోని 5వ అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ సంస్థ కావటం విశేషం. మరిన్ని బిజినెస్ న్యూస్ డెవలప్మెంట్స్ తో సోమవారం బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.